ఎంత చక్కగా ఉంది. ఎవరిలోనే విశ్వాసం ఉంది, దేవుని భక్తి ఉంది, నేను దేవుని బిడ్డగా ఉన్నానంటే వాళ్ళకు ఉండవలసిన 3 విషయాలు ఉండాల. ఉంటే వాళ్ళకు దేవుని ఆత్మ ఉందని అర్థం. ఇది ప్రభులో ఉండింది, దేవుడు ఉండింది, ప్రభులో ఉండింది, అపోస్తలు ఉండింది. ఇప్పుడు మనలో ఉందా అని మనము పరిశీలించాల. ఏమంట 3 విషయాలు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల అదే ఏమని స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చారు. మాకు స్వస్థ బుద్ధినే ఉంది, తమిళ్లో అందంగా స్వస్థ బుద్ధి ఉంది. ఫుట్నోట్ లో స్వస్థ అదే అట్లే చదవండి. అది ఎంత బాగుంది చూడు. అది ఉంటేనే మనలో దేవుని ఆత్మ ఉన్నట్టు. ప్రేమ లేకపోతే మీరు ఏం చేసినా, ఎంత సివిల్ అయిపోయినా ప్రేమతోనే సాధించాలా, ముగించాలా. ఇది ఎవరు ఒక సిద్ధాంతమో, ఎవరు ఒక గోల్, ఇది ఎవరు నేర్పించింది? మన ప్రభులు వారు నేర్పించారు. ప్రభులు వారు ఎలా సాధించారు, ఎలా ఓడించారు? వాడిని ఎదిరించారా? కట్టికి తీసుకున్నారా? గర్వంగా మాట్లాడారా? లేదు కదా. ఎలా మాట్లాడారు? బ్యాటరీ లో అయిపోయింది. ఉన్నప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయన రాజుగా, ఆయన ఒక అధిపతిగా ఉన్నాడు తప్ప అదంతా ఇన్విజిబుల్, ఆత్మీయమైన మర్మాలు. అది ఆయన ఎక్కడ కానీ కత్తి ఎత్తుకొని ఏం చేయాల, రాజు అంటే ఏం చేయాల, కత్తి ఎత్తుకొని యుద్ధం చేయాల. ఆయన అలాంటి పోరాటం చేయలేదు. అయితే ఆయన అన్ని దేన్ని సాధించాడు? ప్రేమతో సాధించాడు. అదిదా గురువు ఒక మాస్టర్ ఒక పని ప్రేమతో సాధించాడు ఆయన సమస్తముని. అదిదా మనకి అపోస్తలు నేర్పించారు. అందుకే అక్కడ వచ్చి మల్బు చెవులు నరికినప్పుడు ఏం చెప్తాడు? ఫస్ట్ కత్తి ఏం చెయ్యి, నీ వరలో పెట్టు. కత్తి ఎత్తిన వాడు కత్తితో పోతాడు. నువ్వు ఏం చేయకూడదు ఇంక బిడ్డ. అలాంటి వాడు రాదు. వెంటనే అతను చెవి ఎత్తి అతికిస్తాడు, మల్బు చెవుని అతికిస్తాడు. చేసిన తప్పని సరి చేస్తాడు ఆయన. ఎందుకో మనకి తగదు ఇది. అలాంటి ఉపదేశం మీరు నేర్చుకోలేదు, అలాంటి పాట మీరు నేర్చుకోలేదు. మీరు ఏం చేయాలా? ప్రాణం పెట్టాలా. నేను మీకు మాదిరి చూపిస్తున్నాను, కాలు కడిగి చూపిస్తున్నాను. ఎవరైనా దొడ్డ పని అపేక్ష చేయాలి, మీరు ఏం చేయాలా? ప్రధానిగా ఉండాలంటే ఏం చేయాలి? దొడ్డ పని చేయాలా, పరిచారం చేయాలా, కాలు కడగల. అదిదా దేవుని ఆత్మ, అది ఉండాలా. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చింది, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అది పిరికితన ఆత్మ కాదు. అది చాలా శక్తి ఇస్తుంది, ప్రేమ ఇస్తుంది. ఏమే ఇంకొకటి ఏం చెప్తారు? శక్తియు ప్రేమయు, అది వేరే చదవాల ట్రాన్స్లేషన్. స్వస్థ బుద్ధి గల ఆత్మ. అది స్వస్థ బుద్ధి అంటే ఏమే? ఏదైనా మేలు చేసేదే. స్వస్థత అంటే ఏమే? బాగు చేసేది. స్వస్థత అంటే ఏమి? దాని మీనింగ్ బాగు చేసేది. ఏదైనా మనం చేసే పని అయితే ఆ స్వస్థ బుద్ధి ఉండాల, బాగు చేసే పనే ఉండాల, ప్రేమ ఉండాల, బలం అదంతా ఇస్తుంది. అదిదా దేవుని ఆత్మ అనేది. ఈరోజు మనం ఉందా అదని చూసుకోవాలా. చూడండి, యోహాను సువార్త 3:34. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలనగా దేవుడు తాను పంపిన వానికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుని మాటలే పలుకును. చూసారా ఏమంటున్నాడు? ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలనగా దేవుడు తాను పంపిన వానికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించును. అది ఎందుకు? గనుక ఆయన దేవుని మాటలే పలుకును. మనలో దేవుని ఆత్మ ఉంటే, యేసు ప్రభు దేవుని ఆత్మ ఉందంట. ఆయన ఏమి మాట్లాడతాడంటే దేవుని వాక్కునే మాట్లాడతాడంట. మరి ఏం పోడు కల్పించేది, మాయపరిచేది, మోసపరిచేది బోధించుడు ఆయన.
దేవుణ్ణి మాటలే మాటలే పలుకును. ఏది 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 ఉంటే, దేవుని ఆత్మ ఉంటే దేవుని మాటలే పలుకును. వేరే అసత్యాన్ని పలకదు, అబద్ధం పలకదు, అబద్ధ సాక్ష్యం చెప్పదు. మనలో వేరు విధమైన లోక రీతి అయినా ఏది రాదు. యేసు ప్రభులో ఉండింది ఆత్మ ఉండేది కాబట్టి ఆయన దేవుని మాటలే పలికాడు. ఇంకొక మాట చెప్తారు కదా, నేను నా సొంతంగా ఏమి మాట్లాడలేదు, నా సొంతంగా నేనేమి చేయలేదు. అదిదా మన సాక్ష్యం. ఆయన కూడా అని చెప్తారు. దేవుడు కూడా దేవుని ఆత్మ ఉంటే దేవుని మాటలే పలుకుతాడంట. దేవుని ఆత్మ ఉంటే ప్రేమనే చూపుతాడంట. మళ్ళా రోమా 8:15, రోమా పత్రిక 8:15 ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనకి అర్హత లేని మనకి ఏం కల్పించారు ఆయన? అబ్బా తండ్రి అని పిలిచి ఆత్మ ఇచ్చారు. మన అయితే దాని లేదు మనకి. ఆ ఒక జనం కాదు మనం. అయితే మనల్ని ఆయన ఇచ్చారు. దత్తపుత్ర ఏమంటారు? ఫస్ట్ చదువు. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ. ఇంకొకటి, మీరు ముందు ఉన్నాం కదా, పాప పరిస్థితిలో ఉన్నాం, ఒకప్పుడు శాపంలో ఉన్నాం. శాపం పాపం ఒక ఆత్మలో ఉన్నాం తీసివేసి ఏమి ఆత్మ ఇచ్చారు? ఇప్పుడు దత్తపుత్ర ఆత్మ. అంటే మీరు భయపడేటప్పుడు కాదు అది ఇచ్చేది. ఇప్పుడు చాలా మందికి ఏదో జరిగిపోతే భయం వస్తుంది. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? దేవుని చిత్తం జరుగుతుంది. ఒకటే మనకు మైండ్, ఒకటే ఆలోచన. ఏమి అయినా సరే అందుకంటాడు, ఇది గ్రహించిన దావిది అంటాడు, నా ఎడం పక్కన 1000 మంది, మన కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. అప్పుడు ఎంత కాన్ఫిడెంట్ ఉండాలా, ఎంత విశ్వాసం ఉండాలి ఆ వాక్య పలకాలంటే. అదిదా దేవుని ఆత్మ. ఆయనలో ఆత్మ ఉంది కాబట్టి ఆయన భయపడట్లేదు. రాజు సైన్యం తరుముకొని వచ్చినా కూడా ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు. నా మనసు, నా గురి ఎక్కడ ఉంది అంటున్నాడా? దేవుని వైపే ఉంది. ఓ నా హృదయమా, నువ్వు ఏళ్ళ కలవర పడుతున్నావు, నా నేను తొందర పడుతున్నావు, నా రక్షణ కర్త అయిన దేవుని ఏం చేయవు? ఆయన మధ్య స్మరిస్తూ ఉండు, స్తుతిస్తూ ఉండు, ఆయన మీద నమ్మకం ఉంచు. ఎవరు చెప్తున్నాడు? తన హృదయాన్ని చెప్తున్నాడు. ఆ ధైర్యం రావాలన్నా ఆ ఆత్మ ఉండాలి. అది చెప్తున్నాడు. మీరు ఏమైనా తప్ప ఏమనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దత్తపుత్ర ఆత్మ పొంది ఉన్నాము. మనం పిరికి వాళ్ళం కాదు. నువ్వు భయపడుతున్నావంటే నీ ఆత్మ నీలో ఉండలేని అర్థం. నీలో దత్తపుత్ర ఆత్మ ఉంది. ఆయన తరుణం వల్ల ఏం పట్టాడు? ఆత్మ తానే నీకేం నేర్పిస్తుందంట. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో, విజ్ఞాపన చేయాలో, నిన్ను కాపాడాలో, నీ రక్షణ నడపాలో, నేను రోజు ఏం చేస్తున్నది నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ తానే నేను రక్షణ నడుపుతుంది. మనం దాన్ని సైగులిస్తూ వెళ్ళాలా. ఆయన అంటాడు కదా ఒక మాట, మొట్టమొదటి రాజు సౌలుని ఎన్నుకున్నప్పుడు ఏం చెప్తారు? నువ్వు పలానా చోటుకి వెళ్ళు, అక్కడ నీ ఎదురులో వస్తారు, వాళ్ళు నీకు రొట్టి ఇస్తారు, ఇంకా కొంచెం వెళ్ళు, ఇంకా ఒకటి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ సమయం తగినట్టు ఏం చేయవు, అనుసరిస్తూ వెళ్తారు. ఆ సందర్భం తగినట్టు నువ్వు చేయాలా, అనుసరిస్తూ వెళ్ళాలా. అలాగే నేను కూడా ఆత్మ ఏమి నేర్పుతుందో, ఏం బోధిస్తుందో వాటిని వినాలా. ఎవరెవరు చెప్తారని వినకూడదు. ఆ దేవుని ఆత్మ ఉంటే దేవుని వాక్కు, అది ఏమి వాక్కును మనం దేవుని ఆత్మను పెట్టి పరిశీలించాలా. చూడండి 1 కొరింథీ 2:12. ఇది ఎక్కడ ఆత్మ కాదంట, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. 1 కొరింథీ 2:12 ఏం చెప్పింది? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. సహోదరి, మనం ఎవరు మనలో ఉన్న ఆత్మ ఎవరితో కాదు, అది దేవుని నుండి వచ్చే ఆత్మ. అది
లోకాత్మ కాదది. లోకాత్మ భయపడుతుంది, అది పొంగుతుంది, అది గర్వపడుతుంది, అతిశయపడుతుంది. లోకాత్మది నేనేం దండం చూపిస్తుంది. అయితే దేవుని ఆత్మ అలా చేయదు. ఎంత బాగా చెప్తుంది. మీరు ఎలాంటి ఆత్మ పొందున్నారు? నాలో ఉలగత్తి నావి పెరామ అంటే మేము లోకాత్మను పొందలేదు. అది లోకాత్మ ఏం చేస్తుంది? అన్నిటికీ అది అన్నిటినీ అది నాశనం చేసేదని దాని పని. ఎందుకంటే అది దేవుని ఆత్మ కాదు. అదే కొన్ని చెప్తారు ఇది దేవుని వల్ల కలిగింది కాదంటారు చాలా చోట్ల. అంటే దేవుని వల్ల కలిగింది అంటే అది చూడండి, మళ్ళీ చదవండి ఏముంది. అదే దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవటం అంటే ఏమి అర్థము? మన రక్షణ కార్యము, రక్షణ వాక్యము, రక్షణ మార్గము దాన్ని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. అంతే అండి, మన దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాం. అది పిరికింతనం ఉండదు, అది లోపం ఉండదు, దానిలో పాపం ఉండదు, స్వార్థం ఉండదు, అనీతి ఉండదు. అదంతా నీతి, న్యాయము, సత్యము, ప్రేమ, అభిమానము, ఆప్యాయత, ప్రాణం పెట్టుంది. ఆ ప్రేమ ఆత్మ మనకేం చేస్తుంది? ప్రాణం పెట్టుకుంటుంది. అది చూడండి యెషయా 42:1. యెషయా గ్రంథము 42:1. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణములకు ప్రియుడు, అతను ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతను అన్యజనులకు న్యాయము కనపరచున. ఎందుకు దేవుని ఆత్మ ఆయనకు ఇచ్చారు? అందరికి దేవుని ఆత్మ ఎందుకు ఇచ్చారు అంటే అన్ని జనులకు నా న్యాయ విధి నేను చేయాలంట, తెలియచేయాలంట, ప్రచురించాలంట, సువార్త చెప్పాలంట. అదే చెప్తున్నాడు ఆయన. ఏమి దేనికి బాగా చదవండి. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు. ఏమంటారు? నా సేవకుడు అంటారు. నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతను అన్ని జనులకు న్యాయము కనపరచును. అంతే. ఎందుకు ఆత్మ ఉంచాడు? ఎందుకు నా ప్రియుడు అన్నాడు? ఎందుకంటే నా సేవకుడు ఎందుకు అన్నాడు? నన్ను గురించి, నా న్యాయం గురించి ఏం చేస్తాడు? అన్యులకి తెలుగుతాడు, బోధిస్తాడు. అది అట్ట వచ్చిందే మనకి. ఆ ప్రభు దయ వలన మనకు దొరికిందే ఈ వార్త, ఈ సత్యము, ఈ మార్గము, ఈ ఆత్మ. ఎందుకు ఇచ్చారు? నాకు సేవకుడుగా ఎందుకు ఎన్నుకున్నారు ఆయన్ని? అన్యులకు, జనులకి నా న్యాయాన్ని తెలుపుటకు. ఇప్పుడు ఆయన గురువు అంటే ఆయన శిష్యులు కూడా అదే పనిగా చేయాలా? అదే చేశారు. ఇప్పుడు మనము ఆయన శిష్యులు అయి ఉన్నాము. ఇప్పుడు మనం చేయాలా? అది తెలుపుటకు వరకే మన పని. న్యాయాన్ని, సత్యాన్ని, నీతిని బోధించటకే మనకి ఇచ్చే ఆత్మ. స్వనీతిగా మన స్వార్థం కూడా వాడబడ్డానికి కాదు అది. చూడండి మత్తయి సువార్త 12:18 కూడా అది చెప్తుంది. మత్తయి సువార్త 12:18. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణములకు ఇష్టమైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. మాట మళ్ళా యేసు ప్రభు దాన్ని ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఆయన నెమ్మది చేసుకుంటున్నాడు. అన్ని జనులకు నన్ను న్యాయ విధిని ప్రచురణ చేయును. అందుకే నా ఆత్మ, నా సేవకుడు, నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు. ఎందుకు మనల్ని అంత ప్రాణంగా ప్రేమించేది? ఆయన గురించి తెలిపాల. ఆయన న్యాయ విధి, ఆయన చేయబోయే ప్రణాళిక చాలా గొప్పది. అది ఎంత గొప్పది! ఈ సర్వభూమిని రక్షించేది, అది సర్వభూమిని మార్చేది, సర్వభూమిని దిద్దే పని మనకి ఇచ్చారు. యేసుప్రభు ఫస్ట్ యేసుప్రభుకి ఇచ్చారు. పోపా నువ్వు పోయి ఏం చెయ్యాలి? ఈ సర్వలోకం పాడైపోయింది, దాన్ని పోయి ఏం చేయను? ఇప్పుడు నువ్వు బాగు చేయి, నువ్వు పోయి నీతిని తెలుపు. అప్పటి వరకు ఎవరు తెలియదు, అప్పటి వరకు ఎవరు చేయలే, ఇక్కడ పరిపూర్ణంగా చేయలేకపోయినారు. ఒక్కొక్కటి చేశారు, 2 చేశారు, 3 చేశారు, 10 చేయవచ్చు, 100 ఎవరు చేయలే. ఆ ప్రభులు వారు వచ్చి 100కి 100 చేశారు. మనిషి భూమిలో ఉంటే ఇలా జీవించవచ్చప్ప, ఇలా చాలించవచ్చు, ఇలా సాధించవచ్చు, ఇలా తగ్గించవచ్చు, ఇలా సహించవచ్చు, ఈ రీతిగా రక్షించవచ్చు.
ప్రాణం పెట్టినైనా రక్షించాలని నేర్పించారు ప్రభు. కాళ్ళు కడిగి చూపించారు. ఎందుకో ఇలా మనిషి చేయవచ్చు అని. అప్పటి వరకు తెలియదు. అప్పటి వరకు ఏమనుకున్నారు, ఏదో కొంత చేస్తే గొప్పది అనుకుంటున్నారు. యేసు ప్రభు పరిపూర్ణంగా చేశారు. చేసి అపోస్తలులకు ఇచ్చి మీరు పరిపూర్ణంగా చేయండి అన్నారు. వాళ్ళు చేశారు. ఇప్పుడు మన ఎందుకు వచ్చింది? మనకి ఇచ్చిన ఆత్మ ఎందుకంటే ఆయన గురించి తెలపడానికే తప్ప వేరే దేనికి లేదు. చూడండి సామెతల గ్రంథం 25:28, 25:28 సామెతలు. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకునలేని వాడును అంతే. ఏమంట? ప్రాకారము లేక ప్రకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకునలేని వాడును అంతే. అంటే మనస్సును వచ్చింది. యాక్చువల్లీ స్పిరిట్ ఆత్మను రావాల కదే. తన ఆత్మను అణుచుకొని లేనివాడు అంతే అంట. ఏమి అర్థమో? ఇప్పుడు ఒక కాంపౌండ్ వాల్ ఉంటేనే ఒక ఇల్లు అనేది, ఒక పట్టణం అనేది సేఫ్టీ. ఆ పట్టణానికి కాంపౌండ్ వాల్ పడిపోయిందంటే ఇల్లు కూలిపోతే ఏదైనా వస్తుంది. జంతువులు రావచ్చు, మనుషులు రావచ్చు, దొంగలు రావచ్చు. అప్పుడు మన సేఫ్టీ అనేది ఏమే? దేవుడిని ఆత్మ అనేది మనం ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. మన ఆత్మను అణుచిన వాడు, దాన్ని కంట్రోల్ చేయని వాడు అంటారు కదా. అయ్యో నాకు కోపం వచ్చిందండి, అలా చేసేసాను, నాకు కోపం వచ్చింది, మాట్లాడేశాను, అది చెప్పకూడదు. అది దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? కంట్రోల్, అణుచుకుంటుంది. అది మన చదవండి పాయింట్. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకునలేని వాడును అంతే. అంతే. మనసును అణుచుకోలేకపోతే ఆశ వస్తుంది, మనకి అన్ని వస్తుంది, ఆకలి వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది. అన్నిటినీ కంట్రోల్ చేయాలి, అన్నిటినీ ఆయనకు అప్పగించాల. అందుకే ఆయన మీ కాడి నా మీద మోయమన్నాడు. ఆయన మీకు బాధ వస్తుంది, ఆయనకైతే ఎవరు చెప్పవాళ్ళు లేరు. ఆయన తోడు ఉన్నాడు. తండ్రి కొంచెంకాలం విడిచిపెట్టాడు. మనకి ఎప్పుడు ప్రభు వాగ్దానం చేశాడు, నేను మీకు ఎప్పుడు ఎలా ఉంటాను? మీకు సదాకాలం మీకు సమర్థ వరకు మీకు నేను తోడు ఉంటాను. ఆయన ఉన్నాడు. ఆయన వాక్కును స్మరిస్తూ ఉంటే ఆయన నీతోనే ఉంటాడు. ఆ వాక్కు ప్రకారం నువ్వు మాట్లాడుతుంటే నీతోనే ఉంటాడు. ఆ వాక్కు ప్రకారం జీవిస్తూ ఉంటే ఇంకా నీతోనే ఉంటాడు. ఆ వాక్కు ప్రకారమే నీ కార్యక్రియాలు, నీ మాటలు, నీ చేసే ప్రతి ఒక్కరితో సంబంధము అంతా ఎలా ఉండాలా? ఆ వాక్కు ప్రకారం ఉండాల. యేసు ప్రభు చూడు, ఆయన సంబంధం చేసిన, ఆయన ఫ్రెండ్షిప్ చేసిన దేంతో చేశాడు? ఆయన వాక్కుతోనే చేశాడు. ఆయన వాక్కు బట్టి, వాక్కు లేకుండా ఎవరితో చేయడు. ఎవరితో ఆయన పిలిచినా కూడా చెప్పేది ఏమి చెప్తాడు? తన వాక్కునే చెప్తాడు. తండ్రి చెప్పిన వాక్కునే, తండ్రిని ఆయన ఏం చేస్తాడు? తెలుపుతాడు ఆయన. అదే మన పని కూడా. ఎవరైనా రావచ్చు, మన తొలితి కొరకు మనది కాదు. దేవుణ్ణే నేర్పాలా, దేవుణ్ణే చెప్పాలా, దేవుని గురించే వాళ్ళతో సంభాషించాలా, దేవుని గురించే వాళ్ళతో మనం ఆదాయపరచుకోవాలా. దేని గురించే? దేవుని వాక్కు గురించి చేయాలా. దేని గురించి వాళ్ళని ఆదాయపరచకూడదు. ఎందుకంటే యేసు ప్రభు అలా చేయలేదు. నువ్వేం చెయ్యి, అందరికీ దాని గురించి చెప్పి ఏం చేయను, అందరిని రక్షణ నడుపు. అదిదా ఆయన ఆత్మ. చూడండి గలతీ పత్రిక 4:6. మన హృదయంలో ఏ ఆత్మను పోచారు చూడండి ఆయన. గలతీ 4:6. మరియు మీరు కుమారుని ఇద్దందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపేది. చూసారా? ఆయనకు ఏ ఆత్మ ఇచ్చారో, యేసు ప్రభుని ఎలా అభిషేకించారో అదే ఆత్మనే అపోస్తలులకు ఇచ్చింది కూడా. అదే ఆత్మనే మన హృదయంలో ఇచ్చింది కూడా. మీరు ఎప్పుడు వాక్యం విశ్వసించారో, ఎప్పుడు ఒప్పుకున్నారో, ఎప్పుడు దాన్ని మీరు నోటితో దాన్ని పలికారో, ఎప్పుడు మీరు ప్రభునందు జ్ఞానస్థానం మీరు హృదయపూర్వకం తీసుకున్నారో అప్పుడు నుండే మీరు ఆత్మ కుమ్మరించబడి. ఎక్కడ కుమ్మరించారు? హృదయములో కుమ్మరించారు. మనం చదవండి. మరియు మీరు కుమారులు ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. చూసారా? మన హృదయంలోనికి ఆత్మని పంపారు. ఒకే ఆత్మనే. ఆయనతో ఉన్న ఆత్మ ఆయనకి ఇవ్వబడింది, ఆయనలో ఉన్న ఆత్మ ఆయన అపోస్తలులకు ఇవ్వబడింది. ఆ ఆత్మనే మనకి ఇవ్వబడింది, వేరే ఆత్మ కాదు. ఎందుకు? అందరిలో ఉండేది ఆయన వాక్కు, ఆయన సత్యమే. అది ఒకటే సత్యం. ఎన్ని ఉన్నాయి? ఒకటే సత్యము.
తండ్రి ఒక్కటే, ప్రభు ఒకటే, ఆత్మ ఒకటే, రక్షణ ఒకటి, రక్షణ ఒకటే, జీవం ఒకటే, అన్నీ ఒకటే. ఆ ఒకటే మనలో కూడా పెట్టున్నారు. అయితే మనలో ఉన్న గుణం, మనలో దానికి అది అద్దుకొని పోతుందా? యేసు ప్రభుకి ఆయన దేవుడు ఇచ్చిన ఆత్మలో అద్దు ఆయన ఏం చేసిందే 100% ఆ దాన్ని అనుసరించి వెళ్ళిపోయింది. ఆత్మ విరోధంగా ఏ పని చేయలేదు. ఎన్నోసారి మనకి సొంత ఆశ వస్తుంది, సొంత నిర్ణయాలు వస్తాయి, సొంత ఉంటాయి. అన్నిటినీ వాకుకి ఏం చేయాలి? అణిచాల. అణించకపోతే అదే ఏమి ఇందాక చదివిన ప్రకారం లేని పట్టణం ఎలా అయిపోతుందో అలాగే. ఇప్పుడు ఒక గేటు, ఒక తలుపు లేని ఇల్లు ఎలా ఉంటుంది? ఒక ఇల్లు అంటే మంచిగా గేటు ఉండాలా, తలుపు ఉండాలా. మా ఇంకా అన్ని ఖర్చు పెట్టామండి, బాగా చేసాము, గేటు తలుపు వేయలేదంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? అదిగా సేఫ్టీ. నువ్వు ఇల్లు అంతగా బాగా కట్టి ఆ డోర్ లేకపోతే అన్ని జీవాలు వచ్చి అన్ని జంతువులు వచ్చేస్తుంది కదా. అలాగనే అంట ఆ ఒక పట్టణం అనేటప్పుడు దానికి ఒక సేఫ్టీ వాల్ ఎంత ముఖ్యమో పట్టణానికి, అలాగే ప్రతి మనిషికి అణుచుకునేదే ముఖ్యము. అదే ఆత్మ. చూడండి 1 కొరింథీ 12:18. 1 కొరింథీ 12:18. అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. కాదు, 1 కొరింథీ 12:18. అదే ఎక్కడో ఆత్మ గురించి రావాలన్నా చర్చలు చూస్తాం. పైన కింద ఉందా? జస్ట్ ఏం కావాలి? లేదు, అవయవముల గురించి ఉంది. 11లో ఉంది. మార్చి చదువు. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఎక్కడ ఉన్నది? 1 కొరింథీ 12:11 చదవండి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అదిదా. ఇప్పుడు నేనేం పని చేయగలుగుతాను, నాకు ఎలాంటి ఫిజికల్ ఉన్నాయి అని నాకంటే ఎవరు తెలుసు? దీన్నే సృష్టించిన దేవుడికి తెలుసు. అదిదా. వాళ్ళు ఏం చేశారు? ఏ ఆత్మ ఇస్తే ఇతను ఎలాంటి అది పంపుతారు. ఏ కార్యం చేయాలి నాలో అది పంపుతారు. నాలో అన్న ఏం చేస్తారు, మీరేం చేస్తారు, ఒక్కొక్కరు ఏం చేయాలా అని మీలో కార్యసిద్ధి కలగజేయడానికి, ఆయన బిడ్డలుగా జీవించడానికి ఆయనే పంపుతాడు. ఒక్క ఆత్మనే పంచి ఇస్తాడంట. ఏం రాయపడింది? ప్రతి అయినను వీటన్నిటిని ఆత్మ ఒకటే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేస్తాడు. పంచి ఇచ్చుచు ఒకే ఆత్మనే డివైడ్ చేస్తాయి. ఎందుకంటే యేసు ప్రభుకు అన్ని ఉంది కాబట్టి ఆయన పరిపూర్ణంగా అన్ని అభిషేకించారు. కొలతలు అన్లిమిటెడ్. మనకంత లిమిట్ ఉంది. ఏమంటే మనం చేసేది ఎంత? ఇప్పుడు చూస్తున్నాం, దేవుని ఆత్మని చక్కగా వాడుకునే వరకు సౌలు రాజు, మొట్టమొదటి రాజు బాగున్నాడు. ఆ ఆత్మ దేవుడిని చెప్పిన ప్రకారము పరిపాలించే ఆత్మ ఇచ్చారు. ఎప్పుడైతే అతని వాక్యాన్ని వ్యతిరేకంగా దేవుని వాక్యాన్ని విడిచి సొంత ఆత్మపడి చేసినప్పుడు ఆత్మని ఏం చేశారు? తీసేసి వేరే ఏం చేసేసారు? అయితే నువ్వు అవసరం లేదు. అప్పుడు ఆయన పరిపాలించే ఆత్మ లేదు ఆయనలో. భయపడి ఆత్మ వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఫిలిస్తీయుడు వచ్చి నిందిస్తా ఉంటే దూషిస్తూ 40 రోజులు ఏం చేస్తున్నాడు? భయపడి వణుకుతున్నాడు. అప్పుడు మనకు అర్థమైపోతుంది అప్పుడు ఏం ఆత్మ ఉంది. అదే అంతకుముందు ఆయన ఎంత యుద్ధం జరిపించేవాడు ఒకడే. ఎక్కడికి పోయినా జయించి వచ్చేవాడు. ఎప్పుడు? దేవుని ఆత్మ ఉన్నప్పుడు. ఎప్పుడు దేవుని విధంగా పాపం చేస్తాడో ఆ ఆత్మ తీసేస్తాడు. ఎవరికైనా అంతే. నువ్వు కావచ్చు, నేను కావచ్చు. ఆయన రాజు కాదు, మనం కూడా రాజులే. ఎవరికైనా ఒకటి దేవుని ఆత్మ. నువ్వు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని చక్కగా
దేవుడిని కోరుకున్న ప్రకారం చేయాలా. అప్పుడు నీకు ఆత్మ నిన్ను అభిషేకించి పెరుగుతూ పోతూ ఉంటుంది. తర్వాత చేయకపోతే ఇప్పుడు చేయలేదు, తీసేశారు. తీసి తర్వాత అదే ఆత్మని ఎవరికి ఇచ్చారు? దావీదుకి ఇస్తారు. మీరు ఆ అధ్యాయం చూస్తే పైన కింద ఈ 2 సంభాషణలు ఒకటే వస్తుంది. ఆయనకు ఆత్మను తీసేది వస్తుంది, ఈయనకు ఆత్మ అభిషేకం వచ్చేసి. అంటే రాజుగా పరిపాలించాలంటే ఆయన ఆత్మ ఇస్తాడు. అలాగే చాలా మంది కూడా ఏం చేశారు? జ్ఞానంతో ఆత్మతో ఏం చేశారు? అభిషేకించారు. కాబట్టి జ్ఞానంతో పరిపాలించగలిగారు. అందరికంతే నువ్వు నేను కూడా ఇక్కడ ఏమి చేయాలా మన సొంతంగా అడిగి ప్లాన్ చేసేది కాదు. ఏమని అడగల? తండ్రి, ఇది నీ సంఘము, ఇది నీ సంఘవత్సము, నీ పిల్లలు నేను ఏమి చేయాలా, నేను ఎలా నడుచుకోవాలా, నా పని ఏమి, అది మాత్రం నాకు తెలుపు. నేను ఎవరిని విశ్వాసం బలపరచాలా, ఏమడిగినా ఎలా న్యాయం చెప్పాలా, అది చెప్పేది నీ వాక్య ప్రకారం ఉందా లేదా వేరే విధంగా ఉంటే వద్దు స్వామి. నీకు వ్యతిరేకంగా ఏ పనికి వద్దు. అప్పుడు ఏం చేయలేను. నేను ఆయన్ని అడగాల. ఆయన అడిగితేనే ఇస్తాడు. ఆయన అడగాలి. ఇప్పుడు దావీదు ప్రతిష్ట ఒకటి అడుగుతున్నాడా? భార్యకులను ఎత్తుకెళ్ళిపోతాడు, విచారిస్తాడు. 1-2 సార్లు విచారిస్తాడు. నువ్వు వెళ్ళుము, ఆ దండు నీ చేతికి అప్పగిస్తానని ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్పాడు. ఆయన పోయేవాడు కాదు ఆయన. అదిదా ఒక రాజుకు ఉండవలసిన బుద్ధి. అంటే అందుకే ఆయన ఇష్టానుసారుడు అయినాడు. ఎందుకంటే దేవుడిని ఎంత విచారిస్తున్నాడు. దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా విచారించే దేవుడిని ఎంత 1-2 సార్లు విచారిస్తారు. విచారించిన వెంటనే వెళ్ళుమంటారు. అప్పుడే వెళ్తాడు. వెళ్ళి ఎంత కొన్న సొమ్ము తెస్తాడు, అందరికీ దేశాన్ని పంచిపెట్టేట్టుగా తెస్తాడు ఆయన. దాని ద్వారా ఎంతమంది పంచిపెడతారు, పంపుతారు తెలుసా? అందరినీ సిరేగా చేసుకుంటాడు. దాని ద్వారా ఎందుకు పంచుతారంటున్నారు? ఆయన దేవుడి బుద్ధి ఆత్మ ఉంది. ఇప్పుడు ఆయన రాజు అవ్వాలని ఏం చేయలేదు, గిఫ్ట్ ఇవ్వాల. ఎంత తెలివి చూడు. తర్వాత ఆయన అందరూ పిలిచి రాజుకి అప్పచేయదు. ఎందుకో ఈయన అప్పుడు రాజు కాదు. అయితే ఇది మంచి వీరుడు. కానీ ఆ కొల్ల సొమ్ము తెచ్చి పంచి పెడతాడు. అందరికీ పంచుతాడు. పంచడం ద్వారా ఆయన మంచి పేరు వచ్చేస్తుంది. అదిదా మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలా. మన దేవుని ఆత్మ ప్రకారం నడవాలంటే ఆయన అడగాలి. అక్కడ మన ఇద్దరు జ్ఞాపకం చేసుకోవాలా. దావీదుని సౌలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆత్మ నడిపిన వాడు ఎలా అయినాడు, దేవుని ఆత్మ లేకుండా నడిచిన వాడు ఎలా అయినాడు చూడండి. సామెతలు 1:23. సామెతల గ్రంథము 1:23. నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను నీ మీద కుమ్మరించుదును. అదేదా నా గద్దింపునకు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను నీ మీద కుమ్మరించుదును. అదే చెప్తాడు. ఒకవేళ మీరు పొరపాటు చేయవచ్చు, ఏమన్నా వాక్యం మీరు ఉండొచ్చు. అయితే నేను గద్దిస్తాను. నా గద్దించినప్పుడు ఏం చేయాలి? మీరు అయ్యో పొరపాటు అయింది స్వామి, తప్పైపోయింది అని సరెండర్ అవ్వాలా. సరెండర్ అయ్యి ఒప్పుకొని విడిచిపెట్టాల. ఇది దావీదు పని చేశాడు. ఈ పని చేశాడు. ఆయనకు గద్దించారు, ఈయన గద్దించారు. అయితే ఆయన ఏం చేయాల? ఆయన తిరగలేదు. ఆయన చేసింది ఆ తప్పును కూడా చేయలేడు. నేను ఎవరి కోసం తెచ్చిన అంటున్నాడు? నీ దేవుడు ఆయన ఎవరో కోసం బలి తెచ్చినాను. అది వద్దురా అని చెప్పించినంటాడు ఆయన. దేవుడు ఏం చెప్పించాడు? నేను చెప్పించినాను వాటిని, అగ్ని పాలు చేయాలి. అంతవరకు ఆయన మాట. ఇతను నీ దేవుడికి తెచ్చిన అంటాడు. మన దేవుడిని మర్చిపోయాడు. మన దేవుడిని రాలా నోట్లో. నీ దేవుడైన ఎగోకు బలికి తెచ్చినాడు. ఆయనకు అవసరమా? అప్పుడు ఏమంటాడు సామువేలు? బలి ఇచ్చిటి కంటే ఇచ్చిటి కంటే మాట వినుటే శ్రేష్టం. అప్పుడు శ్రేష్టమైనది మనకు ఎవరు చెప్తున్నాడు? నేను గర్దిస్తాను. ఇక్కడ అంటున్నాడు, నేను గర్దిస్తాను. నా గర్దినప్పుడు తిరిగి ఎడలా నా ఆత్మను ఏం చేస్తాను? మళ్ళా కుమ్మరిస్తానంటాడు. పొరపాటు చేయవచ్చు, మీరుపాటు చేయవచ్చు, కానీ ఛాన్స్ ఒక్కసారి ఉంటుంది. ఆయన చిత్తం అది. ఇచ్చినప్పుడు గర్దిని తిరగాలి. అవును పొరపాటు చేశాను, మీరుపాటు అయిందో. ఇప్పుడు బిడ్డను కూడా మనం ఖండిస్తాం. ఏమంటారు వాళ్ళు? ఏం చెప్పాలి? నోటి ద్వారా ఏం చూస్తాం? పొరపాటు అయింది మీ సారీ అని చెప్పే వరకు పోతాం. చెప్పాలా, ఒప్పించేది. అప్పుడు వాడు దేవుడు కూడా లోపడతాడు. మనకే సారి చెప్పిన వాడు దేవుడు సారి చెప్తాడా? చెప్పడు. వాడు అన్నదమ్ములకు, అక్క చెల్లెంటికి వాళ్ళ మధ్యలో సమాపణ కోరిన వాడు దేవుడు ఎలా సమాపణ కోరుతాడా? బుద్ధి రాదు. అప్పుడు చిన్న నాటి నుండే తల్లి ఏం చేస్తుంది? తల్లిదండ్రి
తప్పు చేసి సారి చెప్పు అంకుల్కి, సారి చెప్పు అమ్మకి, అది దాన్ని నేర్పించాలా. అది తిరిగినప్పుడు అప్పుడే మనం చేద్దాం, ఫోన్లే ఇంకమిట జాగ్రత్తగా ఉండు, ఒక హెచ్చరిక చెప్తాం, జాగ్రత్తగా ఉండు, ఇంకమిట వాడి జోలికి పోవద్దు, ఎవరు చెడ్డవాడి జోలికి పోవద్దు. మన అలాగే దేవుడు చెప్పే కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు, నా గద్దింపును విని తిరుగుడి, నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. అదిదా అప్పుడు నా వాక్యం మీరు ఆలకిస్తే మీకు నా ఆత్మను ఏం చేస్తాను, మీ మీద కుమ్మరిస్తాను. ఆయన ఆత్మ లేకపోతే ఎవరు ఏం చేయలేము, ఎవరు ఏ పని చేయలేము. చూడండి ఎఫెసీ 1:17, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన శ్వాసన యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. యాక్చువల్లీ అక్కడ మనస్సును వచ్చింది కదా, అక్కడ ఆత్మ అని ఉంది, స్పిరిట్ అని ఉంది ఇంగ్లీష్ లో. ఆత్మ రావాల, ఆ ఆత్మను ఇస్తేనే మనం ఏం చేయగలుగుతాము, దేవుని యొక్క గుణాతిశయమును, దేవుడు చేయబోయే ప్రణాళికను, దేవుడు చేయబోయే సమస్త కార్యం ఒక మహిమను మనం చూడగలుగుతాం. ఆత్మ లేకపోతే అదిదా చెప్తా, అట్టి ఆత్మ మనకి ఆయన ఇస్తేనే. చూడండి ఆ హగ్గయి గ్రంథము 1:14, పాత నిబంధన గ్రంథం హగ్గయి 1:14. ఆలయంలో పని చేయడానికి చూడండి ఎట్టండి ఆత్మ ఇస్తాడు. ఏమంట, యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. వీళ్ళందరినీ పోయి లేపుకొని వచ్చి ఎక్కడ పని చేయడానికి అనిపించిందంట, దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. దేవుని ఆలయాన్ని స్థాపించడానికి, పని చేయడానికి, కట్టడానికి ఆయన ఆత్మ పోయి అందరినీ లేపుకోండి, అందరినీ ఏం చేసింది, ప్రేరేపించి తీసుకొచ్చిందంట. అదే కదా ఉంది అడ. ఏమంట మన చదవండి, యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, చూడండి జెరుబ్బాబెలు యొక్క ఆత్మలో వచ్చింది, ఆత్మను రావాలా, ఆత్మను మనస్సును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, ఇక్కడ మనస్సు వచ్చింది, ఇక్కడ ఆత్మను శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా, ఆత్మను ప్రేరేపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టింది. దేవుని మందిరపు పని చేయడానికి మొదలు పెట్టారు. ఈరోజు ఎవరు తోడుకొచ్చారు, పోయి పని చేయండి, ఇక్కడ పని చేయండి, ఇక్కడ పని చేయండి అని ఎవరు తోడుకొచ్చింది. ఇక్కడ మరి సేవకులు కాదు, దేవుని ఆత్మనే వాళ్ళు పోయి వెళ్ళి అందరినీ ఏం చేసుకోండి, ప్రేరేపింపగా. ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్కరికి ప్రేరేపణ రావాల. వాళ్ళు ప్రేరేపణ వస్తేనే వాళ్ళు దేవుని వాక్యం ఎలా ఇస్తారు, అది ఆ దేవుని వాక్యం ప్రేమించే వాళ్ళే ఆయన ప్రేమిస్తానే ఆయన రుజువుపరుస్తాడు. దేవుని వాక్యం ప్రేమించకపోతే ఇది ఎంత ఏమి రాదు. దేవుడి వాక్కును ప్రేమించాల. దేవుడు మనల్ని పిలిచాడు, మన ఐక్యత చేర్చారు, ఇది దేవుని ఐక్యత, ఇది దేవుని సంఘము, దీనికి చేసి ఎవరికి ఇష్టమో దేవునికి ఇష్టమో అని ఆ ప్రేరేపణ రావాలా. లేకపోతే
ఒకరినొకరిని చూసి నేను చేస్తాను నువ్వు చేయి అది కాదు. ఓ లోపల ప్రేరేపణ రావాలా, వస్తేనే. అది ఎవరు కల్పిస్తారో? దేవుడే కల్పిస్తాడు. నీలో మెరిసి వాడిలో కార్యసిద్ధి కలిగి చేసేవాడు దేవుడే. దేవుడే దేవుడే అదిదా. ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్కటి ఆత్మీయకపోతే అక్కడ చూస్తాం కదా, దేవుని ఆ మందిరం లోపల ఆయన ఎవరు? బెజలేని ఎంత బాగా చేస్తాడు ఆయన, ఎంత అన్ని పని చేస్తాడు. ఏంది ప్రతి వర్క్ అంతా, ఆ డేర కానీ, ఆ నేల కానీ, ఆ మందసం కానీ, ఆ బంగారు కానీ, ఆ ఏ పని అయినా ఆయన చేస్తాడు. అప్పుడు ఎంత ఆసక్తి ఆయనలో, ఎంత ఆత్మ నింటూ ఉంటే అన్ని పని చేయడానికి మనసు. కొందరు ఒక పని చేయడానికి చాలా విసిగి చెందిపోతారు. అయ్యో నేనే చేయాలా, నేనే బాధపడాలా, నేనే చేయాలా. దేవుడు నీకు ఇచ్చిన దేవుడిని ఒక వారం అది నువ్వు చేయాల్సిందే. ఇప్పుడు మొన్న చెప్తున్నాడు ఒక ఆయన, ఏమని పని చేస్తారంటే, సార్ నేను పెద్ద హోటల్ మంచి మాస్టర్గా ఉన్నాను. ఏమేమి చేస్తావు? ఒక రోజుకి 300 చపాతీ చేస్తాను సార్, ఒక రోజుకి 50 కిలోల బిర్యానీ చేస్తాను సార్. ఆయన ఎక్కడ వచ్చి నేను 50 కిలో బిర్యానీ చేసినాను, నేను 300 చపాతీ రోజు చేస్తాను చెప్పడంట. ఇంటికి పోతే వాళ్ళ భార్య రోజంతా 30 చపాతీ కలుస్తుందంట, రోజంతా 2 కిలో బిర్యానీ చేస్తుందంట, వీడంతా చెప్పేసి ఉంటుందంట. ఏమని 30 చపాతీ కాల్చినాను, 2 కిలో బిర్యానీ చేసినాను. ఆయన 3 కిలో చపాతీ చేసి 50 కేజీ బిర్యానీ చేసేవాడిని ఎక్కడ చెప్పడంట. ఆయన ఏమంటున్నాడా, నాకు ఇచ్చిన పద్ధతి ఇదే సార్ దేవుడు, అందువల్ల దీన్ని హ్యాపీగా చేస్తాను. అయితే వీళ్ళు 1 కేజీ 2 కేజీ చేసి ఏం చేస్తారు? అందరుగా నేనే ఏంచి పెట్టాలా, కొడికి పెట్టాలా, కాల్చి పెట్టాలా, ఎంత 1 కిలో 2 కిలో చేసేసి ఆయన చూడండి అదా. అప్పుడు దాన్ని ఏం చేయాలా? ఏది ఇచ్చాను దేవుడు నాకు ఇచ్చింది ఇదే, అప్పుడు నేను దీన్ని ఎలా చేయాలా? ఆసక్తితో చేయాలా. నా బాధ్యత ఇదే, నేను పెంచాలా వీళ్ళని. పిల్లలు ఏం చేయాలి? తల్లి భద్రపరచాలా, కాపాడాలా, పెంచాలా, అదిదా బాధ్యత. దేవుడు ఇచ్చినాడు. ఆ ఒక తల్లి అనేది దేవుడిచ్చిన వరము, దేవుడిచ్చిన ఆశీర్వాదము, దేవుడిచ్చిన ఆశీర్వాదం. వాళ్ళని పెంచి ఇప్పుడు చూడు, వర్మపల్లి తల్లి ఆయన్ని గొప్ప సేవకుడుగా చేసింది కాబట్టి ఆమెకు అంత ఆశీర్వాదం. తల్లి లేకపోతే అడిగినప్పుడంతా ఆయన చెప్తున్నారు, ఉద్యోగానికి వెళ్ళిన పెద్ద పెద్ద డాక్టర్కి ఇవ్వాల్సిన శాలరీ మా అమ్మ ఇచ్చింది నాకు. అదే నిజం. అప్పుడు తల్లి ఎంత ఖర్చు ఆయన ఏం చేసింది రోజు ఆయనకి ప్రేరేపణ చేసి అదిదా ఎంకరేజ్. నువ్వు దేవుని సేవ చేయాలా, నువ్వు దేవుని సేవ చేయాలా, నువ్వు ఇదే చెప్తుంది అంట. నువ్వు ఏం చేసేది నాకు ఇష్టం లేదు, ఈ పని చేయాలా. అదిదా. అలాగే మనం కూడా మనకి ఇచ్చిన బాధ్యత, ఒక్కొక్కరు ఒక బాధ్యత. నేను చేయాలని విసిగి చెందకూడదు. అప్పుడు నీలో దేవుని ఆత్మ దుఃఖపడుతుంది కదా. నీ ఇదే పని, నీకు పుట్టించింది అందుకే, నిన్ను పెంచింది అందుకే. నువ్వు వాడపడాలా, కుటుంబంలో పట్టు వాడపడేది కాదు కదా. దేవుని బిడ్డగా పెంచు, అది నీకు ఆశీర్వాదం కదా. వచ్చి ఒక పాట పాడుతున్నారు, ఒక వాక్యం చదువుతున్నారు, వాక్యం చెప్తున్నారు అంటే ఆ తల్లి ఎంత ధన్యురాలు అవ్వాల. యేసు ప్రభు తల్లిని చూసి అందుకే చెప్తారు, నువ్వెంత ధన్యురాలువో. ఎందుకో యేసు ప్రభుకి జన్మం ఇచ్చింది ఆయన, రక్షకుడికి జన్మం ఇచ్చిందని. అయితే యేసు ప్రభు ఏం చెప్తారు? ఎవరు నా తండ్రి చిత్తం చొప్పున ఈయన వాక్యం విని విశ్వసించి ఎవరు జీవిస్తారో వాళ్ళే నా తల్లి, నా సహోదరుడు. తల్లి కూడా బాధ్యత పెట్టలేదు ప్రభు వారు. వాడికన్నా శ్రేష్టంగా మనల్ని ఇచ్చారు ఆయన. ఎవరు ఈయన వాక్యం గైకుంటారో వాళ్ళే నాకు తల్లి, మన తల్లిగా చూస్తున్నాడు. అయితే మనం ఎప్పుడూ మనం ఆలోచించాల. చూడండి, తీతు రాసిన పత్రిక 3:7 ఇంకొక 3 వచనాలు ముగిసేస్తాం. 3:7 మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చూసారా, మన మీద ఆయన సమృద్ధిగా కుమ్మరించాడు ఆత్మని. ఎందుకు కుమ్మరించాడు? ఏమవ్వాలని? మీరు మనం ఆయన కృప వలన నీతిమంతులమని నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అందుకే ఎందుకు కుమ్మరించాడు?
నిత్య జీవమును గూర్చిన నిత్య జీవము పొందుకోవాలని, నిరీక్షణకు వారసులమవుటకు. వారసులు అవ్వాలా. నువ్వు దేవుణ్ణి నీతిమంతుడు అవ్వాలా. నీతిమంతుడు చేశారు ఆయన. యేసు ప్రభు ద్వారా ఈ ఆత్మ ఎవరి ద్వారా వస్తుంది మనకి? అందుకే యేసు ప్రభు చెప్పారు, నేను వెళ్ళి ఏం చేస్తాను? ఆదరణకర్త ఆత్మని ఏం చేస్తాను? పంపుతాను. ఆయన ద్వారా తండ్రి అది సమస్తం ఎవరి ద్వారా చేస్తున్నాడు? కుమారుని ద్వారా చేస్తున్నాడు. ఆయన స్పిరిటే, కానీ ఈయన ద్వారా ఇస్తాడు. దేవుని ఆత్మనే అది, కానీ ఎవరి ద్వారా వస్తుంది మనకి? యేసు ప్రభు ద్వారా వస్తుంది. మరి ఎవరి ద్వారా రాకూడదు. అదిదా ఎంత చక్కని చూడండి. మనం ఎందుకు ఇచ్చారు? నీతి మంత్రులుగా తీర్చి మన దేవుని యొక్క నిత్య జీవం పొందుకోవాలని, వారసులను నిత్య జీవం పొందాలి. ఆయన కుమారుడు అంటే ఎంత గొప్ప ధన్యత. ఈ లోకంలో అనేకం ఉన్నారు, అనేకలు ఆయన కొన్ని తెలియదే. అబ్బాయిని పిలిచే నామం తెలియదే, మనకి తెలియపరిచేదే. ఆ ఆత్మ ఈగపోతే మనం ఏం తెలుసుకుంటాము? యేసు ప్రభు వచ్చి మనల్ని ప్రేమించి ఆ తండ్రిలో ఉన్న ఆయనలో ఉన్న ఆత్మను మనకి ఇచ్చారు, పంచి ఇచ్చారు. ఇది ఇతను కూడా దేవుని బిడ్డగా జీవించింది, దేవుని చొత్తు అయిపోయి నామాన్ని అతను కూడా హక్కు కలిగించాడు. ఏం కలిగించాడు? మనకి హక్కు కలిగించాడు. అబ్బాయిని పిలిచేది ఆయనకి మాత్రమే అర్హత ఉండింది. ఇప్పుడు ఏం చేశారు? మనకి ఇచ్చారు. ఆ ఆత్మ ఇచ్చిన వాళ్ళు మనం కూడా అబ్బా తండ్రి అని పిలిచే అర్హత ఇచ్చారు. ఆయన కుమారుడుగా చేశారు మనల్ని, దేవుని కుమారుడుగా. అది యేసు ప్రభు త్యాగము, ఆయన ప్రేమ. అది దేవుని ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి అలా చేశారు. ఆయన అతిశయపడలేదు. ఎక్కడ అతిశయపడ్డారా? నేనే మీ కొరకు రావాలా, నేనే సిలువ కొట్టబడాలా, రక్తం కార్చాలా, ఏమి మనుషులు పాపం చేస్తుంటారో నేను కడుగుతా ఉండాలా, ఎప్పుడన్నా బాధపడారా? అదిదా ప్రభు. ఆ మనసు ఉండాలి నీలో నాలో. అంటే ఆ ఆత్మ ఉందా? ఆత్మ ఉంటే నువ్వు ప్రేమలో నడుచుకుంటావు, శాంతంగా నడుచుకుంటావు, సమాధానం నడుచుకుంటావు. ఆ ఆత్మ లేకపోతే నువ్వు అన్నిటి విర్రవిగి అన్నిటి విరోధంగానే వస్తావు. అది ఎవరు ఆత్మ నీలో ఉంది అని మనమే డిసైడ్ చేయాలి. ఇది ఏ ఆత్మ? ఇది ఈ ఆత్మ ఉంటే ఇలా నడుస్తుందని వాక్యం ఉంది. అప్పుడు ఏ ఆత్మ ఉందని మనం బాగా గుర్తించాం. యెషయా 57:15. యెషయా 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించి వాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆయన అంటున్నాడు, వినయం గల ఆత్మను వచ్చింది మాకు. వినయం గల ఆత్మ గలవారు, దేనికి మనసు కలిగిన ఆత్మ గలవారు అయితే నేను నివసిస్తాను. ఆయన ఆత్మ ఇచ్చాడు. ఆత్మ ఉందని మనము గర్వంగా నట్టుకోకూడదు. శాంతపరులుగా, నీతిపరులుగా, పరిశుద్ధులుగా, దేవుణ్ణి కుమారుడుగా. అందుకంటే వినయం గల ఆత్మ గలవారై. అదేమంటే 2 వాళ్ళు ఏముంది? లాస్ట్ ఏముంది? ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను. ఏమంట? వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. అక్కడగా ఉంటాడంట. అది ఉంది. వినయము గల వారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను ఆత్మ కలిగిన అంటాడు. దీన మనసు కలిగి ఆత్మ గలవారును, వినయం గల ఆత్మ కలిగిన వారి యొద్ద నేను నివాసం చేస్తాను. అప్పుడు యేసు ప్రభు ఎంత దీన మనసు కలిగి ఉంటే తండ్రి ఆయనతో ఉన్నాడు అంటాడు కదా. నేను ఒంటరిగా లేదు, నాతో ఎవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు నాతో. ఎందుకో? ఆయనలో ఉండాలి ఆ వినయత, ఆ వినయత, ఆ సాత్వికము. చెప్తా కదా, నేను సాత్వికుడే ఉన్నాను అంటారు కదా. ఏమని అంటాడు? దీన మనసు కలిగిన వాడు నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడు. 2 ఉన్నాయా? లేకపోతే వచ్చి ఏం చేయండి? మీరు నేర్చుకోండి. అదే చెప్పాడు. అయితే ఈరోజు మన అంగీకరించిన తర్వాత చాలా మందికి అది 2 పోతుంది. ఎప్పుడు అంతకుముందు బాగానే ఉంటారు. ఏజిప్పుడు సత్యం నేర్చుకున్న తర్వాత వాడికి ఏం వచ్చేస్తుంది? నేను సత్యం వచ్చిందని. ఆయనే సత్యం ఇచ్చిన, సత్యాన్ని మోసుకు ఇచ్చిన ఆయనకి లేదు. చూడండి, సత్యం ఆత్మ అంటే దీన మనసు వినయత ఉంటుంది. అక్కడ తండ్రి ఉంటాడంట. దీన మనసు వినయ మనసా? వినయము గల వారి యొద్దను దీన మనస్సు
మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అక్కడ నివసించుచున్నాడంట ఆయన నివాసమే అక్కడంట. ఆ దీన హృదయము, ఆ వినయ ఎంత చూడండి. అట్టి ఆత్మకలం కలిగి ఉంటే అప్పుడు మనతో ఉంటే ఆయన మనల్ని అన్ని ఆలోచన ఆయన ఉంటుంది, నడిపించేది ఆయన ఉంటుంది, అన్ని కార్యం జరిగించేది ఆయన ఉంటుంది. అన్ని కూడా యేసుప్రభుని సక్సెస్ అవుతుంది. అన్ని యేసుప్రభు ఎక్కడైనా ఏ కార్యం ఓడిపోయిన వాడు కాదు యేసుప్రభు. జయం క్రీస్తు ఆయన. ఎవరైనా జయించినాడు ఆయన అన్నిటిలో. ఎందుకో ఈ వినయం గల ఆత్మను, ఆ దీన మనసును కలిగి ఉన్నాడు, ధరించుకొని ఉన్నాడు. అదే ఆయన ప్రాణముగా ఉండింది. అందువల్ల ఆయన గొప్పగా అపోస్తలుల పౌలు అంటాడు, అందుకంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది. ఆయన ఆ మాట వినేటప్పుడు ఏమో వాళ్ళే డమ్మంగా మాట్లాడటం అనిపిస్తుంది. తర్వాత ఏం చెప్తాడు, అయితే ప్రయాసపడి అదిదా కరెక్ట్. అందుకంటే నేను ఎక్కువ ప్రయాసపడుతుంది. అయితే నేను కాదు, నాలో ఉన్న దేవుని ఆత్మ. ఇదిదా ఎవరైనా కొలపాల్సిన వాకు. అయ్యో బాగా చేశారు కాదు, నీలో ఉన్న దేవుని ఆత్మ చేసింది. నువ్వు అతిశయపడకూడదు. నువ్వు ఒక పాత్రగా, ఒక బిర్యానీ పెట్టే పాత్ర ఏంటన్నా అలాగే ఒక పాత్రగా, ఒక ఆత్మ మంచి పాత్రగా, మంచివాడిగా ఉండడానికి కదా నేను ఎన్నుకున్నాను. మంచి చేయడానికి కదా పుట్టించారు. మంచి ఆత్మను ఆయన ధరించినప్పుడు నేనే అతిశయపడేది. శరీరంలో ఒక అవే ఉంటుంది ఆశ, కానీ అణిచాల వాక్కుతో ఏం చేయాలి, వాటిని అణిచి వారిని కింద పెట్టాలి. అది వస్తుంది. ఎందుకంటే అది పుట్టుకతో ఏమైపోయింది, అది వచ్చేసింది. ఆదాము నేను వీరు పాటు వచ్చేసింది. అది ఏమో చేయలేదు. అయితే యేసు ప్రభు వచ్చి దాన్ని అందుకు ఇచ్చారు. స్పిరిచువల్ ఆత్మ ఎందుకు ఇచ్చారంటే, మీరు ఈ ఆత్మ ద్వారా నేనేం చేశాను, నేను ఎలా చేశాను, నాకు కూడా పుట్టుకతోనే వచ్చింది చాలా. ఆయన ఏం చేశాను అన్నిటి వాక్కు ద్వారా. అలాగే మీరు కూడా చేయండి అంటారు. మనము అందరూ చూడాలా, యేసు ప్రభు చూడాలా, అపోస్తలులు చూడాలా. పౌలు గారు బాగా ప్రసంగించారు, బాగా సేవ చేశారు. ఎక్కడ కానీ ఆయన అతిశయపడలేదు. ఎన్నిసార్లు కొట్టించుకొని గౌరవం చెప్తాడు. ఆ 5 మార్లు కొట్టించుకున్నాడు అంటాడు, అవార్డు తీసుకున్నట్టు. ఏమే దేవుడి కొరకు అంటాడు ఆయన. ఎవరైనా ఒకసారి ఒక ఊర్లో కొట్టేస్తే ఆ ఊరు మళ్ళీ వస్తారా? అయితే ఆయన చూడండి, కొట్టి బయట చేసి మరల తీలేసి అక్కడికి వెళ్తాడు. అబ్బా ఎంత మనసు, అదిదా ప్రభు మనసు. నన్ను కొట్టినా తిట్టినా నేను ఎవరు పని చేస్తున్నా, దేవుడు పని చేస్తున్నా. అదిదా వాళ్ళు ఆయన ఒక ఎంత గర్వపడ్డాడు ఆయన. నేను సేవకుడు చెప్పడానికి గర్వపడుతున్నాడు. ఏం చెప్పడానికి గర్వపడలా. దేవుని సేవకుడు నేను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాతో మాట్లాడాడు, అదే చెప్తున్నాడు ఆయన. అదిదా మనం కలిగి ఉండాలి. మనతో కూడా మాట్లాడుతున్నాడు, మనకు కూడా ఆత్మ ఇచ్చాడు, మనకు కూడా బుద్ధి ఇచ్చాడు, మనకు కూడా అన్ని సందర్భం వస్తుంది. అయితే మనం దేవుని ఆత్మ ఉన్న ప్రకారం నడుచుకోవాలా. చూడండి, యోబు గ్రంథము 10:12. యోబు గ్రంథము 10:12. జీవమును అనుగ్రహించి నాడుల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అదిదా ఏమంట, ఆయన ఎలాంటి పరిస్థితి ఉన్నాడు తెలుసా? ఆయన ఎలాంటి పరిస్థితి ఉన్నాడు, ఎలాంటి పరిస్థితి పడిపోయినాడు. అయితే అప్పుడు కూడా ఏం జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన? జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవా, ఎంత కృప చూపించాడు. కృపను ఆయన గ్రహిస్తున్నాడు. అదిదా ఏమి జరిగినా అన్ని వెళ్ళిపోయినాయి, ఏమీ లేవు. ఎంత గొప్ప, ఆ దేశంలోనే ఎంత గొప్ప గరుడుగా ఉన్నాడు మొదటి వ్యక్తిగా. ఇప్పుడు ఆ దేశంలో లాస్ట్ వ్యక్తి అయిపోయినా కూడా ఆయన అంటున్నాడు, అప్పుడు కూడా అంటాడు, నువ్వు నన్ను ఏం చేస్తున్నావు, నీ కృప చేత నన్ను సంరక్షించేవి, నన్ను కాపాడితేవి. అదిదా మనం కూడా ఎప్పుడు అదే తెలుసుకోవాలా. ఆయన ఆత్మ ఫస్ట్ వచ్చి చదివినాం కదా, ఏం చదివినాము? 2 తిమోతి 1:7. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చెను. కానీ అది స్వస్థ బుద్ధి గల ఆత్మ. మనము ఏమి శక్తియు ప్రేమయు స్వస్థ బుద్ధి గల ఆత్మ మనకి ఇచ్చింది. అందుకే అప్పుడు మనలో ఆ స్వస్థ బుద్ధి గల మాట ఉన్నాయా, ఆ ప్రేమ ఉన్నాయా, ఆ బలం ఉన్నాయా? ఎప్పుడు నేర్చేసి పోతుంటాం. ఎప్పుడు చూడు చాలా మందికి ఎప్పుడు బాగలేని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడు నాకు బాగలేదు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఎందుకు బాగలేక ఉన్నావు?
ఎందుకు ఆ మనసు లేదా, నీకు బలం లేదా? యేసుప్రభు ఎంత బాగా చెప్పారు, చేతను వచ్చి అడిగితే మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకును జీవిస్తూనే ఉంటుంది. అప్పుడు ఎప్పుడు ఎందుకు నువ్వు ఆ జీవవాక్యను పూజిస్తున్న బలం లేదా? ఈ ఫీలింగ్ ఈ లోకంలో ఉన్న ఎవరెవరు చెప్తారు, మాటలు వింటారు, ఆ యూట్యూబ్లు వింటారు. మొన్న ఒక ఆత్మ వచ్చి అంటుంది, దొండకాయ ఎక్కువ తినకూడదంటనే. ఏమవుతుందమ్మా? ఏం అయిపోతుందంట, అందువల్ల దొండకాయ తినదంట. నేను చెప్పినాను, ఈరోజు దొండకాయ చెప్తాడు, రేపు బెండకాయ చెప్తాడు, ఇంకా కొన్ని రోజులు నీళ్ళు తాగవద్దు అంటాడు. అటు ఉండిపోతావా? ఒక ఆయన చెప్పి ఉప్పు తినకూడదు అంటాడు, ఉప్పు తినకుండా ఉందంట. సాయంకాలం లోపల నీసం అయిపోయింది, లోపల అయిపోయింది. అమ్మా ఎవరెవరో చూసి చెప్తారని మన శరీరానికి ఒక లిమిట్ ఉన్నాయి కదా. ఉప్పు రోజుకి మినిమం 50-60 గ్రాములు పోకపోతే వాడు ఏమవుతుంది తెలుసా? ఆర్ట్ ఆగిపోతుంది ఒకటిగా. ఆర్ట్కి ఆ బలం ఇచ్చేది ఉప్పే. అందుకే ఎవరైనా నీరసం అయిపోతే లెమన్ వాటర్ తాగమంట, ఉప్పు నిమ్మబండి వేసి కలిపి ఇవ్వండి. ఎందుకో ఇమ్మీడియట్గా ఉప్పు పోయి బాడీని యాక్టివేట్ చేసేది. మన బాడీలో ఉండేది 90% ఏముంది? ఉప్పు శక్తి ఉంది, ఉప్పు ఉంది బాడీలో, అందుకే చెడిపోదు అని చాలా మందికి అర్థం కాదు కదా. మనం అందుకే ఎప్పుడు మనం ఆలోచించాల, మనలో ఇచ్చిన ఆత్మ దేవుడు శక్తి, ప్రేమ, స్వస్థ బుద్ధి గల ఆత్మ ఇచ్చాడు. కాబట్టి మనం ఆ రీతిగా దేవుని పరిశుద్ధులు ఎలా ఉన్నారో మనం కూడా ఆ రీతిగా జీవించి ఎప్పుడు దేవుని ఆత్మతో మనలో ఉన్నామని ఆ విశ్వాసంతో జీవించాల. ఆ విశ్వాసంతో మాట్లాడాలా. మనం మాట్లాడే మాట స్వస్థత ఉందా, అది లాభకరంగా ఉందా, దేవునికి ఆదాయకరంగా ఉందా, ఎవరికి నష్టపరిచే మాట ఏం చేయకూడదా, మనం మాట్లాడాలి. కావున ఈ యొక్క వాక్య ప్రకారం జీవిస్తే గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అని దేవుడు మన అందరి సహాయం చేయను కాక. మీ అందరి వందములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.